వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. గోంగూర నిల్వ పచ్చడిలో నువ్వులు వేసి ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ మాత్రం అదుర్సండి, చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి. ఇలా గోంగూరలో నువ్వులు వేసి చేసి మనం ఊరగాయని నిల్వ పచ్చడిగా నెల నుంచి 2-3 నెలల వరకు కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చేయకుండా ఈ గోంగూర నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ ముందుగా ఒక కట్ట గోంగూరని తీసుకొని నీట్గా కట్ చేసుకునేసి బాగా వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకునేసి కడాయి అనేది పెట్టుకునేసేయండి. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి అనేది వేడెక్కనివ్వండి. కొంచెం వేడెక్కిన తర్వాత ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఇలా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇక్కడ ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు అనేది తీసుకోండి. కారానికి తగినట్టుగా తీసుకోండి. ఇక్కడ పెద్ద కట్ట నేను గోంగూర తీసుకున్నాను, అందుకని ఇలా 15 ఎండుమిరపకాయల వరకు తీసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు, ఇలా వీటన్నింటినీ వేసుకొని బాగా వేయించేసుకోండి. ఇలా వేయించుకోవటం వల్ల ఎండుమిరపకాయలు అనేది బాగా వేగుతుంది. ఎండుమిరపకాయలు ఎప్పుడు కూడా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల లోపలి వరకు బాగా విత్తనాలతో సహా వేగుతాయండి. ఇలా వీటన్నింటినీ బాగా వేయించుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవటం వల్ల పచ్చడి అనేది తొందరగా పాడైపోతుందండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 3-4 స్పూన్ల నువ్వులు అనేది తీసుకునేసేయండి. 3-4 స్పూన్లను కూడా తీసుకునేసి నువ్వులని బాగా వేయించుకోవాలి. నువ్వులు వేగినట్టు మనకి తెలియాలంటే నువ్వులు అనేది వేగిన తర్వాత చిటపటలాడుతూ ఉంటాయండి. అప్పుడు నువ్వులు అనేది బాగా వేగినట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగా నువ్వులు వేసి వేయించుకొని గోంగూర నిల్వ పచ్చడి చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేసి చూడండి. తెలియకపోతే మాత్రం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వేయించుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో నేను నూనె అనేది తీసుకోలేదు, ఉండే నూనెలోనే ఈ విధంగా గోంగూరని నీళ్ళు అనేది బాగా ఫిల్టర్ చేసుకునేసి ఇప్పుడు ఈ కాగిన ఈ నూనెలో ఈ గోంగూరని కూడా వేసుకునేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ నూనెలో గోంగూరని వేసుకునేద్దాము. లేకపోతే మాత్రం తప్పకుండా మళ్ళీ చెప్తున్నానండి, ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోంగూర అనేది వేసుకున్న తర్వాత పైకి కిందకి బాగా కదుపుకుంటూ గోంగూర అనేది బాగా ఉడకనివ్వండి. చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఈ గోంగూర మాత్రం ఉడుకుతుంటేనే పులుపు వాసన ఇల్లంతా బాగా స్ప్రెడ్ అయ్యింది. పులుపు వాసన వస్తుందంటే గోంగూర అనేది బాగా ఉడుకుతుంది అని అర్థం. ఒక గోంగూర అసలు ఉడకనే ఉడకదు, పులుపు వాసన కూడా ఉండదు, టేస్ట్ కూడా ఉండదండి. అలాంటప్పుడు ఆ గోంగూరని చేసుకోవటమే వేస్ట్ అండి. ఇలా ఉడకబెట్టేటప్పుడే పులుపు స్మెల్ అనేది క్లియర్గా వస్తుంది. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చిన్న టిప్స్ను ఉపయోగించుకుంటూ మనం వంట చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చూస్తుండగానే గోంగూర ఎంత చక్కగా మగ్గిపోతూ ఉందో. ఈ విధంగా పైకి కిందకి తిప్పుకుంటూ ఒక బాగా గోంగూర ఉడికేంత వరకు బాగా ఉడకనివ్వండి. చూస్తున్నారా ఎంత చక్కగా మగ్గిపోతూ ఉందో. ఇలా గోంగూరని చక్కగా నూనెలో బాగా ఫ్రై చేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వండి. ఒకవేళ ఆయిల్ అనేది తక్కువ అనిపిస్తే మాత్రం ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా ఉడకనివ్వండి. నిల్వ పచ్చడి కదండి, అందుకని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. అప్పుడే ఎక్కువ రోజులు స్టోర్ అనేది ఉంటుంది. ఇలా ఆయిల్ని పోసుకునేసి బాగా మగ్గించుకొని గోంగూరని కొంచెంసేపు అనేది బాగా మగ్గనివ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, చూస్తుండగానే గోంగూర అనేది చక్కగా ఉడికిపోయింది. కడాయికి అంటుకోకుండా ఎంత చక్కగా వస్తుందో చూసారా. ఈ స్టేజ్లో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేద్దాము. వీటన్నింటినీ కూడా చక్కగా చల్లార్చుకున్న తర్వాతే మనం మిక్సీ పట్టాలండి. ఇప్పుడు గోంగూరని బాగా చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకొని అలాగే కొంచెం ఇంగువ అలాగే తగినంత కల్లుప్పును కూడా వేసుకొని ఈ విధంగా పౌడర్ అనేది చేసుకునేసేయాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న
గోంగూరని కూడా వేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వీటన్నింటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకునేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకునేసేయాలి. ఇప్పుడు తిరగమాత అనేది పెట్టుకునేద్దామండి. చెప్తున్నాను కదండి, ఈ గోంగూర నిల్వ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. దాంట్లో కూడా నువ్వులు వేసి చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, అలాగే గోంగూర అనేది విటమిన్ సి అండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కడాయి అనేది నేను అదే కడాయి పెట్టుకున్నానండి. ఇలా కడాయి పెట్టుకునేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ ఆవాలు అనేది వేసుకునేసి ఆవాలని బాగా చిటపటలాడనివ్వాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చక్కగా చిటపటలాడిపోయింది ఆవాలు. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకునేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కలర్లో ఉంది. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు అడుగంటనీయకుండా గెంటెతో తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు అనేది గోంగూరని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా ఆయిల్ అంతా గోంగూరకి పట్టుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మరెందుకు ఆలస్యం? ఎప్పుడు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడం వల్ల నేను చెప్పే ప్రతి ఒక్క చిన్న చిన్న టిప్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. రెసిపీస్ కూడా చాలా టేస్టీగా వస్తాయండి. ఈ పచ్చడిని మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, చక్కగా గోంగూర అంతా నూనెని అబ్జర్వ్ చేసుకునేసింది. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు గోంగూరని నూనెలో బాగా మగ్గనివ్వండి. చూడండి, చుట్టూ చూసారా, ఆయిల్ అనేది బాగా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఉప్పు అనేది చెక్ చేసుకున్నాను, నాకు తక్కువగా అనిపించింది, అందుకే సాల్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా నిల్వ పచ్చళ్ళలో ఉప్పు కారం అనేది తగినంత వేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మనం తక్కువగా వేసుకోవటం వల్ల తొందరగా నిల్వ పచ్చళ్ళు పాడైపోతాయి. చూసారా, చూస్తుండగానే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చక్కగా గోంగూర నిల్వ పచ్చడి అనేది తయారైపోయిందండి. మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయాలనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. గోంగూరని మాత్రం ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.